సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. హా, అండ్ ఎస్పెషల్లీ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఉమ్, వచ్చారనుకుంటున్నాను నేను. అవును. అయితే చుట్టాల సైడ్ నుంచి కానీ, లేకపోతే ఫ్రెండ్స్ కానీ, లేకపోతే కాలేజీలో ఉన్న అబ్బాయిలు, మీ కాలేజీలో ఉన్న అబ్బాయిలు కావచ్చు, ఒక నెగిటివ్ కామెంట్స్ మీకు ఏమొచ్చింది? లాట్ ఆఫ్ కామెంట్స్. అసలు ఫస్ట్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ టైంలోనే అసలు నీకు అవసరమా, నీకెందుకు, Hmm. లైక్ నా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పటికీ దే స్టిల్ మై క్లోజ్ ఫ్రెండ్స్, నా కోసం కేర్ చేసి చెప్పారు వాళ్ళు. నాకు తెలుసు, ఐ నో 100%. బట్ అదే లైక్ మనం అసలు క్రాక్ చేయలేం ఇండస్ట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న దానికి అంటే మాకు కొంచెం దూరం రిలేటివ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో. లైక్ ఎవరు మీ రిలేటివ్స్? అంటే చాలా దూరము. అదే ఎవరు? కానీ మురళీ మోహన్ గారు వాళ్ళు ఓ, ఉన్నారు. మురళీ కొంచెం మోహన్ గారు మీ కొంచెం రిలేటివ్? దూరం, దగ్గరేం కాదు. అట్లయితే రాజమౌళి గారు కూడా రిలేటివ్స్? తెలీదు, అదే తెలీదు. మురళీ Hmm. మోహన్ గారు వాళ్ళకి మా కజిన్ ఒక అమ్మాయిని ఇచ్చారనమాట, అట్లా తెలుసు అంతే. సో కొంచెం దూరం అనమాట వాళ్ళందరూ. అప్పుడు తెలుసా ఆయనకి మీరు? మా మమ్మీ వాళ్ళు తెలుసు, నేను ఎప్పుడు కలవలేదు. Hmm. మా అమ్మమ్మ, మమ్మీ వాళ్ళందరూ తెలుసు అనమాట. సో అప్పుడు మాట్లాడుతున్నప్పుడు అసలు మనం క్రాక్ చెయ్యలేము, మనకి ఎవ్వరు లేరు అంటే నేను అనేదాన్ని. అప్పుడు ఆయన ఉన్నారు కదా, ఆయన బాగానే వెళ్ళారు కదా అని చెప్పేసి మా ఇంట్లో అడుగుతున్నప్పుడు క్వశ్చన్స్ అనమాట. అది 60 సంవత్సరాల ఇవన్నీ క్రితం. ఎగ్జాక్ట్లీ అదే చెప్తారు అప్పుడెప్పుడు. అందులోనూ అతను అబ్బాయి, నువ్వు అమ్మాయి ఎలా చేస్తావు అని చెప్పేసి. సో మా ఇంట్లో మా మావయ్య వాళ్ళు అయితే కొన్ని డేస్ మాట్లాడలేదు కూడా. కొన్ని డేస్ అంటే ఒక 1-2 months మాట్లాడలేదు. ఫిల్మ్ రిలీజ్ అయిపోయిన తర్వాత, వచ్చిన తర్వాత మాట్లాడటం తప్ప. సో అది కాకుండా నా క్లోజ్ ఫ్రెండ్స్ నిజంగానే అన్నారు, అవసరం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అంత బ్యూటిఫుల్ గా కూడా ఏమి ఉండవు, నీకు ఎవరు అన్నది? అవసరం. ఫోన్ నెంబర్ నాకు తెలియదు ఇప్పుడు. చాలా క్వశ్చన్స్ వచ్చాయి, చాలా వచ్చాయి, కానీ నిదానంగా నిదానంగా తగ్గిపోయాయి ఇప్పుడు. Okay. కానీ ఇప్పటికీ కూడా మా మదర్ ఏదైనా ఫంక్షన్కి వెళ్తే, ఎందుకు ఫంక్షన్ వరకు ఎందుకు, మా అమ్మమ్మ ఉంటుంది ఒక చిన్న అమ్మమ్మ, అమ్మమ్మ వాళ్ళ చెల్లి అనమాట. మొన్న సంక్రాంతికి వెళ్ళాను, ఇంకా పెళ్లి చేసుకోకుండా ఏంటి అసలు నువ్వు అవన్నీ సినిమాలు అది ఇది అని తిరుగుతావు, అసలు సినిమాలు చేయడం నాకు ఇష్టం లేదని. అదేంటమ్మమ్మ నీకు ఇష్టం లేదు, సరే నాకు చేయాలనిపిస్తుంది కదా అనుకునే లోపల ఏం చెప్పలా, ఓకే ఓకే అన్న. కాస్ట్ ఫీలింగ్ ఉందా మీకు? లేదండి, అయ్యో ఎక్కడికో వెళ్ళారు, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు. లేదు లేదు. అంటే కొన్ని క్యాస్ట్లలో అమ్మాయిలని అలా ఇండస్ట్రీకి రావటం ఇష్టం ఉండదు, అందుకని అడిగాను నేను. ఫ్యామిలీస్ ఆబ్వియస్ గా చాలా మందికి ఇష్టం లేదు, ఓకే. నాకు అలా ఏం లేదు. Hmm. నాకు అలా ఉంటే ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు. అనన్య, 10 more days go, యువర్ మూవీ రిలీజ్ రెడీగా ఉంది, ఏం చెప్పాలనుకుంటున్నావు? నేనేం చెప్పాలి అనుకున్నా అంటే, అది కూడా మర్చిపోయేసావా? స్క్రిప్ట్ ఏ ఉండంటే మొబైల్ లో చూసి చెప్పు, మీ లేదు, ప్రొడ్యూసర్ డైరెక్టర్. ఇవన్నీ స్పాంటినిటీతోనే చెప్పాలి, మళ్ళీ స్క్రిప్ట్ అంటే మర్చిపోతాము. లేదు, డైలాగ్స్ చాలా బాగా చెప్తాను ఫస్ట్. ఏదో ఒక డైలాగ్ చెప్పండి. అలా కాదు, ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మా శ్రీనివాస్ గారు, మా డైరెక్టర్ ఫోన్ చేసి అడుగుతాను, శ్రీనివాస్ గారు నేను ఏదన్నా చాలా పేజీలు డైలాగ్స్ ఉంటాయి, అవి మొత్తం సింగిల్ టైక్ లో అప్పుడు ఇచ్చిన అప్పుడు చెప్పేస్తా, బికాస్ టాపర్ కదా అందుకని. అది కూడా ఎగ్జామ్ కదా. టాప్. బట్ అదేం ప్రాబ్లం ఉండదు, స్క్రిప్ట్ ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. మళ్ళీ నేను బ్యాడ్ యాక్టర్ అనుకుంటారే ముందే చెప్పేస్తున్నా. సో March 15th మా తంత్ర ఫిల్మ్ రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు చాలా అట్లా ఫిల్మ్స్. చెప్పొద్దు, March 15th అనన్య ఫిలిం రిలీజ్ అవుతుందని చెప్పు. ఓ వావ్, థ్యాంక్ యూ. ఎందుకంటే సరే, అనన్య ఫిల్మ్ తంత్ర రిలీజ్ అవబోతుంది. లేడీ ఓరియంటెడ్ కదా, మామూలు విషయమా? నాట్ ఎంటైర్లీ లేడీ ఓరియంటెడ్, Okay. బట్ మై Part of. మోస్ట్ ఆఫ్ ద పార్ట్. సో ఏం చెప్దాం అనుకుంటా అంటే, రోషన్ పోయింది. లేదు, రోషన్. దుకాన్ బంద్. వినండి. అయితే ఈ మధ్య కాలంలో చాలా ఫిల్మ్స్ వచ్చాయి, అవి మంచి ఈ జానర్లో చాలా మంచి హిట్స్ అయ్యాయి చాలా వరకు. సో దీనికంటూ ఒక సెపరేట్ ఆడియన్సెస్ ఉన్నారు ఆల్రెడీ. బట్ ఇప్పటి వరకు ఆ జోనరాలో చూసిన ఫిల్మ్స్కి ఎంటైర్లీ డిఫరెంట్ ఫిల్మ్ అని మాత్రం నేను తప్పకుండా చెప్పగలను. స్టోరీ వైజ్గా ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. సో చూసిన వాళ్ళందరికీ చాలా అరే ఒక కొత్త ఎక్స్పీరియన్స్తో బయటకు వచ్చాము అని మాత్రం 100% ఫీల్ అవుతారు. అది నేను ఆడియన్స్కి ఇచ్చే మాట మా ఫిల్మ్ నుంచి. అంటే లవ్ అంటే చాలా ఇంట్రెస్ట్, లవ్ సబ్జెక్టులు, రొమాంటిక్ అన్నావు కదా. ఇండస్ట్రీలో ఈ హీరోతో అయితే బాగుంటుంది, కెమిస్ట్రీ బాగుంటుంది మా ఇద్దరి మధ్య అనిపించింది. అంటే ఊహించుకుంటాం కదా మనం ఈ హీరో ఐ డోంట్ నో కానీ, బట్ హీరోయిన్ తోనా? ఓ మై గాడ్, ఇది కట్ చేసేయండి అస్సలు కట్ చేయొద్దు. హీరో నేను ఎప్పుడు థింక్ చేయలేదు, కానీ ఐ థింక్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ డైరెక్టర్స్
యూనో అంటే నా పర్స్పెక్టివ్ లో డైరెక్టర్స్ లైక్ శేఖర్ కమ్లా గారు, గౌతమ్ మీనన్ గారు, వాళ్ళ ఫిల్మ్ లో ఒక రోల్ పడితే బాగుండు అని ఫిదాలో నేను హీరోయిన్ అయితే బాగుండు అనిపించింది. అలా కాదు, ఓకే ఉన్న వాళ్ళని ఉన్నది నాకు కొత్త స్టోరీ రాస్తే బాగుండు అనుకుంటా. సో అట్లా శేఖర్ కమ్లా గారు, గౌతమ్ మీనన్ గారు అంటే నాకు వాళ్ళతో చేస్తే ఇష్టం. బాగోదు రొమాంటిక్ అండ్ లవ్ సబ్జెక్ట్. హీరోతో అడిగింది. వాళ్ళు డైరెక్ట్ చేసిన ఫిల్మ్స్ లో Okay. ఎవరు హీరో అయినా నాకు ప్రాబ్లం లేదు. నేను 100% నాకేం ప్రాబ్లం ఉంటుంది. సంపూర్ణేష్ బాబు హీరో అయినా పర్వాలేదా? 100% శేఖర్ కమ్లా, ఇఫ్ శేఖర్ కమ్లా అండ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు డైరెక్ట్స్ దట్ ఫిల్మ్, whoever might be the hero, I'm fine with it. యోగి Yeah. బాబు అయినా పర్వాలేదు తమిళ్లో. యోగి బాబు 100%. సరే రాసి పెట్టుకోండి డైరెక్ట్. ఈ అమ్మాయి చేయకపోతే లేదు అలా ఏం కాదు. బికాస్ ద వే దే పోర్ట్రే విమెన్ క్యారెక్టర్స్ ఇస్ వెయిటేజ్ అండ్ లైఫ్ టైం గుర్తుండిపోయే రోల్స్ అవుతాయి. 200%. ఇప్పుడు ఫిదా అంటే మనకి సాయి ఆ, పల్లవి సాయి వెంటనే పల్లవి. గుర్తుంటుంది. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏమై చేసావంటే సమంత. సమంత ఆ, అట్లా. సూపర్. ఎనీ హ్యావ్ 15th మూవీ రిలీజ్ రెడీగా ఉంది అండ్ ప్రమోషన్స్ లో బాగా బిజీగా ఉన్నాం. అండ్ ఆ బిజీలో కూడా మా దగ్గరికి వచ్చాం మా స్టూడియోకి. థ్యాంక్ యూ రోషన్. ఇవాళ ఈ సీట్లో ఎవరు కూర్చోబెట్టదు ఏ గెస్ట్లను కూడా. లేకపోతే ఈ సీట్ మొత్తం నాకు ఇచ్చేయండి. ఇవాళ పక్కన పెట్టండి, దిస్ ఇస్ అనన్య సీట్ అని చెప్పేసి నెక్స్ట్ ఇంటర్వ్యూస్ లో పెట్టండి. కాదు, కలిసిపోయాను నేను ఏమన్నా. నేను ఇందాక ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందే అడుగుతున్నాను అనమాట, ఏమ్మా కర్టెన్ బయట ఉన్నా, కర్టెన్ లోపల ఉన్నా, బయటికి రావండి, నేను బయటే ఉన్నాను అన్న అన్నట్టు ఉందా నాదేమన్నా? లేదు ఏం కదా. లేదు, బాగుంది. కొంచెం సేపు ఒకళ్ళొకళ్ళు అది మాట్లాడుకున్న 6 తర్వాత months, అది 6 months. వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు 6 అంటే months, 6 months నేను కూడా travel మర్చిపోతున్నా. చేయాలి. అలా కాదు రోషన్, నిన్ను చూసిన తర్వాత వర్డ్స్ గుర్తు రావట్లేదు అని చెప్పాలి. మార్చి 15th మా అనన్య, అదే మన అనన్య మూవీ తాంత్ర థ్యాంక్ యూ. రిలీజ్ కి సిద్ధంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ట్రైలర్ చూడండి, చూడడం వాళ్ళు కూడా చాలా బాగా అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా. ఒక అమ్మాయికి ఏం కావాలంటే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కళ్ళల్లో, ఆ, 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 అవి బాగుంటాయి. ఆ పెదాలలో కొంచెం తెలియని భయం, అవన్నీ బాగా పలికిస్తాం. థ్యాంక్ యూ. అది బాగా అలవాటు పడ్డావు అయితే. అవునా? హా, అదే కావాలి, ఎస్పెషల్లీ ఫీమేల్ యాక్టర్స్. అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఇంతవరకు బాగుంటే చాలు. ఎనీహౌ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. And, థ్యాంక్ యూ. ఎంటైర్ టీమ్ ఆఫ్ తంత్ర మంచి మూవీ తీశారు. ఆడియన్స్ డెఫినెట్ గా ఎంకరేజ్ చేస్తారు. ఫర్ యూ అందరం థియేటర్స్కి వెళ్ళి చూస్తాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. చాలా ఇంటర్వ్యూస్ చూసాను, మీవి హోమ్ టూర్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ చూసాను. చాలా బాగా చేస్తారు మీరు. ఇప్పుడు నేను మీరు చెప్పారని నేను చెప్పట్లేదు, నేను ఫస్ట్లోనే చెప్దాం అనుకున్నాను, టైం రాలేదు కాబట్టి ఇప్పుడు లాస్ట్లో అయినా వెళ్ళేటప్పుడు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చాలా అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను. బికాస్ ఇప్పటి వరకు నేను బయట చెప్పని కొన్ని విషయాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే రిలేటివ్స్ అనొచ్చు, ఇంకో కొన్ని విషయాలు నేను ఎప్పుడు రివీల్ చేయొద్దు అని అనుకుంటాను. ఆల్ ఆఫ్ ఎ సడన్ అలా వచ్చేస్తాయి. బికాస్ మీరు క్వశ్చన్స్ అడిగే విధానం ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. థ్యాంక్ యూ. అందుకని బాగా చేశారు. సో నేను ఇంత చెప్పింది ఎందుకు అంటే మార్చి 15th వెళ్ళి మా తంత్ర ఫిల్మ్ చూడండి. డెఫినెట్ గా చూస్తాం. మీరందరూ కూడా చూడండి. అండ్ డెఫినెట్ గా మీరు కూడా మీరందరూ కూడా చూడండి. సినిమాలు తీసి మంచి రెమ్యునరేషన్ తీసుకున్నారు కాబట్టి మంచి ఇల్లే కొని ఉంటారు. నెక్స్ట్ మీ హోమ్ టూర్ కే వస్తాను. హోమ్ టూరా? కొంచెం సర్దండి ఆ రోజు ఇల్లంతా. ప్లేస్మెంట్స్ లేదు లేదు, అందరూ సర్దిన ఇల్లు చూస్తున్నారు కదా. ఒక ఇల్లు సర్దకుండా నార్మల్ గా ఎలా ఉంటుందో మా ఇల్లు చూసి తెలుసుకోవచ్చు. అయితే డెఫినెట్ గా వస్తాను. షూర్ షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ అనన్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. చెప్పాలని కాదు, నిజంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. మన తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేసుకుందాం. మన తెలుగు వాళ్ళు ఇంకా చాలా మంది ముద్దుగుమ్మలు, కొంతమంది బొద్దుగుమ్మలు కూడా ఉన్నారు. అందరిని ఎంకరేజ్ చేద్దాం. మన డైరెక్టర్స్, మన ప్రొడ్యూసర్స్, మన వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇలానే. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ.